హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్ కు సంబంధించిన రీసెంట్ అప్డేట్ గురించి, అలాగే ఇంటర్లింక్ ల్యాబ్స్ కు సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన సబ్స్క్రైబర్స్ కి ఒక విషయం అయితే క్లారిటీ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ గా మన సబ్స్క్రైబర్ అడిగిన విషయంపై, అంటే ఏదైతే ఆన్ ప్యాసివ్ మీద ఒక వీడియో చేయమన్నారో దాని గురించి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, ఈ ఆన్ ప్యాసివ్ అనేది ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అని చెప్పేసి దాని మీద ఒక వీడియో అయితే చేయడం జరిగింది. దీని మీద భిన్నాభిప్రాయాలు అయితే వస్తున్నాయి. నేను ఆన్లైన్ లో ఏదైతే అవైలబిలిటీలో ఉందో సమాచారం, ఆ సమాచారం మాత్రమే మీకు చెప్పడం జరిగింది. దాన్ని నమ్మటం నమ్మకపోవటం అనేది మీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఒక చిన్న మాట ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ఒక విషయంపై ఆలోచించినప్పుడు కొంతమంది మనతో ఏకీభవిస్తారు, కానీ ఇంకొందరు విరుద్ధంగా మాట్లాడతారు. నిజానికి అదే జీవితం యొక్క పరమార్థం అనుకోవచ్చు. ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన ఒకే విధంగా ఉంటే ఈ ప్రపంచం అనేది ఎంత బోరింగ్ గా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి ఫ్రెండ్స్. మనం అందరం కూడా వేరు అనుభవాలతోటి వేరే పరిస్థితుల్లో అయితే పెరుగుతాం. అందుకే మనకు సంబంధించిన ఆలోచనలు కూడా వేరుగా ఉండటం అనేది సర్వసాధారణం. నువ్వు చెప్పే అభిప్రాయం అనేది నీ జీవన ప్రయాణానికి ఒక ప్రతిబింబం లాంటిది. నేను చెప్పేది నా అనుభవాల ప్రతిబింబం లాంటిది. కాబట్టి ఎవరు కరెక్టు ఎవరు రాంగు అన్నదానికంటే ఎవరి అనుభవం ఏ విధంగా ఉందో అదే విధంగా వేరుగా ఉందో అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మన ఆలోచనలు వేరు అని చెప్పేసి అనగానే చాలా మంది తక్షణమే వాదనలో దిగిపోతారు. కానీ మనకు నిజంగా అవసరమైనది చర్చ. వాదన అంటే నువ్వు తప్పు నేనే సరి అని చెప్పి నిరూపించుకోవడం. కానీ చర్చ అంటే మన ఇద్దరి మాటలను బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అని వెతకడం. అదే మనకి నిజమైన గ్రోత్ని ఇస్తుంది. ఒక విషయం మాత్రం మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, మన ఆలోచనలు అనేవి వేరే విధంగా ఉండొచ్చు, కానీ గౌరవం మాత్రం ఒకటే ఉండాలి. నీ అభిప్రాయం నాకు భిన్నంగా ఉండొచ్చు, కానీ నేను నిన్ను ఎప్పటికీ కూడా తక్కువ చేయలేను. మనం వాదనలో గెలిచినా కూడా మనిషిని కోల్పోతే దానికి అర్థం అనేది ఉండదు. అందుకే నా ఆలోచనలతోటి విభేదించేవారు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా చెప్పదలుచుకున్నాను, నీ ఆలోచనలను నేను గౌరవిస్తాను, నువ్వు కూడా నా ఆలోచనలను అదే గౌరవంతో చూడాలి. కాబట్టి ఫ్రెండ్స్, మనం వాదనలో కాదు చర్చతో ముందుకు సాగుదాం. విభేదంలో కాదు అర్థం చేసుకోవడంలోనే శక్తిని వెతుక్కుందాం. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, విభేదం అనేది మనల్ని విడదీయకూడదు. అలాగే మనం ఇచ్చిపుచ్చుకునే గౌరవం అనేది మనల్ని ఎప్పటికీ కలిపే ఉంచాలి. దయచేసి నేను చెప్పిన ఈ విషయం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇకపోతే ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో పై నెట్వర్క్ కు సంబంధించి నేను పై వీడియోస్ చేశాను అని, పై నెట్వర్క్ ఫెయిల్ అవడంతో ఇప్పుడు ఇంటర్లింక్ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేశాను అని, అందుకే ఇప్పుడు ఇంటర్లింక్ మీద ఎక్కువగా వీడియోస్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ఒక క్లారిటీ ఫ్రెండ్స్, పై నెట్వర్క్ అనేది ఫెయిల్ అయింది అని చెప్పేసి మీరు ఏ విధంగా చెప్పగలరు? ఆల్రెడీ పై నెట్వర్క్ స్టార్ట్ అయిపోయింది, లాంచ్ అయింది. ఒక ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ గా ముందుకొచ్చి ఎవరికైతే మైగ్రేషన్ అయిపోయిందో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప ప్రాఫిట్ అందించి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 33 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎంత చెప్పినా మనం మారం అని చెప్పేసి అనుకునే వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు కొత్త పేరుతో ఒక ప్రాజెక్ట్ వస్తుంది ఆన్ ఫ్యూజన్ అని, ఇటువంటి ప్రాజెక్ట్ లో మళ్ళీ జాయిన్ అయ్యి ప్రాఫిట్స్ అనేది డబల్ గ్రోత్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి. కానీ ఎవరైతే విజ్ఞతతో ఆలోచిస్తారో వాళ్ళ కోసమే చెప్తున్నాను, ఈ ప్రాజెక్ట్స్ లో మనం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం లేదు. ఇది ముఖ్యమైన విషయం. విజ్ఞతతో ఆలోచించే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఫ్యూచర్ లో ఏ విధంగా వెళ్ళగలవు అని చెప్పే విజన్ అనేది ఉంటుంది. ఆ విజన్ తోటి ముందుకెళ్తే ఫ్యూచర్ లో మనం కోట్ల రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు వచ్చినా గానీ మనం ఫ్రీగా ఎర్న్ చేసుకున్నాం, ఈ ప్రాజెక్ట్ మనకి లాభాలను అందించింది అని చెప్పేసి మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈ పై ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు అది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్లా ఫెయిల్ అయినట్లా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం మన వీడియోలోకి వెళ్తే, ముందుగా పై నెట్వర్క్ కు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఇది పై నెట్వర్క్ నుంచి వచ్చిన ముఖ్యమైన అప్డేట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ పైకోర్ టీమ్ అనేది రీసెంట్ గా లైనక్స్ నోడ్ అయితే విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా కొత్త ప్రోటోకాల్ యొక్క అప్గ్రేడ్స్ కూడా రాబోతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ అప్డేట్ అనేది మనకి ఎందుకు ముఖ్యమో, ఇది పై నెట్వర్క్ యొక్క ఫ్యూచర్ పై ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు పై నెట్వర్క్ యొక్క నోడ్స్ అనేవి విండోస్ అదేవిధంగా మ్యాక్ ఓఎస్ పై మాత్రమే అవైలబుల్ లో ఉండటం జరిగింది. కానీ చాలా మంది డెవలపర్స్ అలాగే పార్ట్నర్స్ అనే వాళ్ళు ఈ లైనక్స్ ఓఎస్ అయితే వాడటం జరుగుతుంది. అందుకే లైనక్స్ నోడ్ రిలీజ్ అనేది చాలా డిమాండ్ లో అయితే ఉంది. ఇది ఎందుకు ముఖ్యము అని చూసుకుంటే, నెంబర్ 1, లైనక్స్ సర్వర్స్ అనేవి సెక్యూర్ మరియు రిలయబుల్ అయితే అవుతాయి. నెంబర్ 2,
లైనక్స్ ఓఎస్ అనేది డెవలపర్స్ కి ఫెమిలియర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే నెంబర్ 3 పార్ట్నర్స్ అలాగే సర్వీసెస్ కి ఒక స్టాండర్డైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అందుతుంది. నెంబర్ 4 బ్లాక్ చైన్ నెట్వర్క్ యొక్క స్కేలబిలిటీకి ఇది ఒక స్ట్రాంగ్ బేస్ అయితే అవుతుంది. అందువల్ల ఇప్పుడు పై నెట్వర్క్ అనేది డీసెంట్రలైజ్డ్ ఎకోసిస్టమ్ లోకి ఒక పెద్ద అడుగైతే వేసిందని చెప్పుకోవచ్చు. ఈ లైనక్స్ నోడ్ తో పాటు ఇంకో పెద్ద అప్డేట్ ప్రోటోకాల్ అప్గ్రేడ్స్. అంటే ఈ కోర్ టీమ్ చెప్పిన దాని ప్రకారం ఈ వారం నుండే టెస్ట్ నెట్ 1 అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత టెస్ట్ నెట్ 2 అనేది రోల్ అవుట్ అయితే అవుతుంది. ఆ తర్వాతే మైన్ నెట్ యొక్క అప్గ్రేడ్స్ అయితే రాబోతున్నాయి అని చెప్తున్నారు. అదేవిధంగా ఈ అప్గ్రేడ్స్ వల్ల కొన్నిసార్లు ఈ బ్లాక్ చైన్ సర్వీసెస్ అనేవి కొద్దిసేపు అవుటేజ్ అవ్వచ్చు. కానీ అలా అయితే మన కోర్ టీమ్ అనేది ముందుగానే అనౌన్స్మెంట్ చేస్తుంది అని చెప్తున్నారు. దీని అర్థం ఏంటంటే మన బ్లాక్ చైన్ స్ట్రక్చర్ లో చాలా పెద్ద మార్పులు అయితే రాబోతున్నాయి. స్టెబిలిటీ, సెక్యూరిటీ, స్కేలబిలిటీ అన్నీ ఇంప్రూవ్ అయితే అవ్వబోతున్నాయి అని అర్థమవుతుంది. ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట కేవైసీ అథారిటీ. ఈ ప్రోటోకాల్ అప్గ్రేడ్స్ వల్ల పై బ్లాక్ చైన్ లోనే ఈ కేవైసీ అథారిటీ అనేది ఎంబీడ్ అయితే అవుతుంది. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, ఇక పై అనేది ఒక కేవైసీ వెరిఫైడ్ బ్లాక్ చైన్ అయితే అవ్వబోతుంది. ఇప్పటి వరకు కూడా ఈ కేవైసీ అనేది ఒక సెంట్రలైజ్డ్ ప్రాసెస్, కానీ ఇకపై డీసెంట్రలైజ్డ్ అవ్వబోతుంది అంటున్నారు. కమ్యూనిటీ డ్రైవెన్ కేవైసీ ప్రాసెస్ అనేది ప్రోటోకాల్ లెవెల్లోనే ఉంటుంది. అంటే ఒకే అథారిటీ పైన ఆధారపడి ఉండవలసిన అవసరం అయితే ఉండదు. మన కమ్యూనిటీలోనే డిస్ట్రిబ్యూటెడ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అలాగే ట్రాన్స్పరెన్సీ కూడా పెరగబోతుంది. ఫేక్ అకౌంట్స్, స్పామ్ మైనర్స్ కూడా తొలగిపోతారు. ఇది పై నెట్వర్క్ కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్ వల్ల పై నెట్వర్క్ ఫ్యూచర్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అని ఒకసారి చూద్దాం. నెంబర్ 1 స్ట్రాంగ్ బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఈ లైనక్స్ నోడ్ వల్ల డీసెంట్రలైజేషన్ అలాగే సెక్యూరిటీ కూడా పెరగబోతుంది. అలాగే నెంబర్ 2 స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రోటోకాల్ అప్గ్రేడ్స్ వల్ల ఫ్యూచర్ అవుటేజెస్ అయితే తగ్గుతాయి, స్టెబిలిటీ పెరుగుతుంది. అలాగే నెంబర్ 3 గ్లోబల్ అడాప్షన్ కి సపోర్ట్. లైనక్స్ యూజర్స్ కూడా ఈ నోడ్ ని రన్ చేసి కంట్రిబ్యూట్ చేయడానికి వీలుంటుంది. అలాగే నెంబర్ 4 రెగ్యులేటరీ అడ్వాంటేజ్. ఇది ఒక కేవైసీ వెరిఫైడ్ బ్లాక్ చైన్ కాబట్టి గవర్నమెంట్స్ అలాగే ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఈ పై బ్లాక్ చైన్ ని యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే నెంబర్ 5 కమ్యూనిటీ పవర్. ఈ డీసెంట్రలైజ్డ్ కేవైసీ వల్ల ఈ ప్రాజెక్ట్ మీద కమ్యూనిటీకి ఎక్కువ కంట్రోల్ అయితే వస్తుంది. ఈ అప్డేట్ వల్ల పై నెట్వర్క్ అనేది డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు లైనక్స్ నోడ్ రిలీజ్, అప్కమింగ్ ప్రోటోకాల్ అప్గ్రేడ్స్, అలాగే కమ్యూనిటీ డ్రైవెన్ కేవైసీ, ఈ 3 ఫ్యాక్టర్స్ కూడా పై నెట్వర్క్ ని ఒక ట్రస్టెడ్, డీసెంట్రలైజ్డ్ అదేవిధంగా స్కేలబుల్ బ్లాక్ చైన్ గా తీసుకువెళ్తాయి అని అనుకోవచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? పై నెట్వర్క్ తీసుకుంటున్న ఈ స్టెప్స్ అనేవి సరైనవేనా? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే ఇప్పుడు మన రెండో ప్రాజెక్ట్ అయిన ఇంటర్లింక్ ల్యాబ్స్ గురించి చూసుకుంటే, ఇప్పుడు చూస్తున్న ఈ స్క్రీన్ షాట్ అనేది కేవి అంటే కెవిన్ గారు ఇంటర్లింక్ యొక్క కో ఫౌండర్ అనమాట. అతని అధికారిక అకౌంట్ నుంచి వచ్చిన ఈ ట్వీట్ లో భవిష్యత్తులో ఇంటర్లింక్ టోకెన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒక అద్భుతమైన విజన్ అయితే చూపిస్తున్నారు. అదేంటంటే రాబోయే రోజుల్లో ఈ ఇంటర్లింక్ టోకెన్ అనేది మనం హోటల్ చైన్స్ లో అలాగే కార్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర UFC ఆ స్టైల్లో ఉన్న జిమ్స్ లో ఇంకా ఆఫ్లైన్ ఈవెంట్స్ లో వాడుకోగలమాట. అంటే మన డైలీ లైఫ్ లో ప్రతి చోట కూడా ఈ టోకెన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు అనే కల్చర్ ని వీళ్ళు క్రియేట్ చేస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది. వారు అడిగిన ప్రశ్న అనమాట, మీరు ఈ టోకెన్ ని హోల్డ్ చేస్తారా లేక మీ పర్సనల్ పేమెంట్స్ కి వాడుకుంటారా? ఇవి 2 మంచి ఆప్షన్స్ అయితే అడుగుతున్నారు. ఇది చూస్తే చాలా మంది ఈ ఐడియా పట్ల ఎగ్జైటింగ్ గా అయితే రియాక్ట్ అయితే అవుతున్నారు. ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు మనకి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. కానీ మనం అందరం కూడా ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ క్రిప్టో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నిజంగా ఫ్యూచర్ లో ఇలాగే వర్క్ అయితే అవుతాయా లేదా కేవలం హైప్ క్రియేట్ చేయడానికి మాత్రమేనా? ఇది మనమే రీసెర్చ్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ టీమ్ అనేది ఎలాగ ఉంది, వారి రోడ్ మ్యాప్ ఏంటి, లైసెన్సింగ్ అన్ని మనమే వెరిఫై చేసుకోవాలి. మరి మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? మీరు ఈ ఇంటర్లింక్ టోకెన్ ని హోల్డ్ చేస్తారా లేక పర్సనల్ పేమెంట్స్ కి వాడుకుంటారా? కామెంట్స్ అయితే తెలియజేయండి. అలాగే ఇంటర్లింక్ నెట్వర్క్ నుంచి వచ్చిన రెండో అప్డేట్ కానీ చూసుకుంటే, అసలు ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది ఏ దిశలో వెళ్తుంది? ఇది కేవలం మరో టోకెనా లేక నిజంగా భవిష్యత్తులో ఉపయోగపడే టెక్నాలజీనా? ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా టోకెన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా రకాలుగా జరుగుతుంది. ఉదాహరణకు మైనింగ్ పవర్ ఆధారంగా, అంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్. ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఆధారంగా. అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు,
వెంచర్ క్యాపిటల్ కలెక్షన్స్ ఆధారంగా. ప్రతి పద్ధతికి కూడా తన సొంత బలహీనతలు, బలాలు ఉంటాయి. కానీ ఇంటర్లింక్ నెట్వర్క్ మాత్రం హ్యూమన్ బేస్డ్ డిస్ట్రిబ్యూషన్ అనే కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కేవలం టోకెన్ డిస్ట్రిబ్యూషన్ తోనే ఆగిపోతుందా? అసలు కానే కాదు ఫ్రెండ్స్. ఇంటర్లింక్ యొక్క విజన్ ఏంటంటే, నెంబర్ 1 ముందుగా హ్యూమన్ వెరిఫికేషన్ మైనింగ్, నెంబర్ 2 వెరిఫైడ్ టోకెన్స్, నెంబర్ 3 టోకెన్ ట్రాన్స్ఫరబిలిటీ అన్లాక్, చివరిగా పేమెంట్ ఎకోసిస్టమ్ బిల్డింగ్. అంటే ఈ టోకెన్ తోటి ఫ్యూచర్లో మనం ఆన్లైన్ షాపింగ్, ఫ్లైట్ బుకింగ్స్, ఆఫ్లైన్ పేమెంట్స్, ఇంకా వెబ్3 యాప్లలో ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవడానికి వీలుంది. అలాగే ఒక ప్రాజెక్ట్ యొక్క విజయానికి 2 విషయాలైతే తప్పనిసరిగా ఉండాలి. ఏవైతే టోకెన్స్ ఉన్నాయో ఆ టోకెన్స్ అనేవి ఫెయిర్గా డిస్ట్రిబ్యూషన్ అయితే అవ్వాలి. అలాగే వాటిని వాడాలి అన్నప్పుడు ఆ వాడుకలో డిమాండ్ ఉండాలి. చాలా ప్రాజెక్ట్స్ లాగా పెద్ద ఎయిర్ డ్రాప్ ఇచ్చి తరువాత ఎకోసిస్టమ్ ఫెయిల్ అయితే ఏమాత్రం ఉపయోగం అయితే ఉండదు. కానీ ఇంటర్లింక్ మాత్రం మొదటి నుంచి కూడా రియల్ యూజెస్లతో ఒక సస్టైనబుల్ ఎకోసిస్టమ్ తయారు చేయాలని చెప్పేసి చూస్తుంది. ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది యుఎస్ లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ ఫండింగ్ గ్రూప్స్, మార్కెట్ ప్లేస్లలో కూడా చర్చలైతే చేస్తున్నారు. రోజుకి $3 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న ఈ మార్కెట్లో ఈ ఇంటర్లింక్ టోకెన్ అనేది ఒక పేమెంట్ ఇంటర్మీడియరీగా మారగలిగితే అది ఒక భారీ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. మొత్తం మీద ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క లక్ష్యం అనేది మరొక టోకెన్ క్రియేట్ చేయటం కాదు, ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్స్ కి ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ ఒక గ్లోబల్ డిజిటల్ అసెట్ సిస్టమ్ ని బిల్డ్ చేయడం అనమాట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ప్రయాణంలో మీరు కూడా భాగమవుతారా? తప్పకుండా ఈ అప్డేట్స్ మీద మీ కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.